హాయ్ ఫ్రెండ్స్, బోడ కాకరకాయ ఫ్రై నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఏమేమి కావాలో. ఫస్ట్ బోడ కాకరకాయలు తీసుకోవాలి. తర్వాత మసాలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం శనగపప్పు, నువ్వులు, మీకు ఎన్ని కావాలంటే అంత తీసుకోండి. పల్లీలు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకొని తీసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ కారం, తర్వాత మీకు కావాల్సినంత పసుపు వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవడానికి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బంజీ ఫ్రెండ్స్, ఇలా పైన పొట్టంతా గీరేసుకొని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. హాఫ్గా కాకుండా పొడవుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను నేను ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకొని అన్నీ ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా గింజలు తీసి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా గింజలన్నీ తీసేసి ఇట్లా పీసులాగా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పీసెస్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు కొంచెం వేడయ్యాక ఈ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇప్పుడు ఆవాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ధనియా పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా సిమ్లో కొద్దిసేపు పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. వావ్, యమ్మీ యమ్మీ బోడ కాకరకాయ ఫ్రై. నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.